అబ్బాయి ఏంటి అన్నట్లయితే మా స్టూడెంట్ బెనర్జీ మన రీసెంట్లీ ఏంటి అన్నట్లయితే SSCGDకి సంబంధించిన దాంట్లో మనకు ఎగ్జామ్ క్వాలిఫై అయిపోయిన తర్వాత రన్నింగ్ ఉంటుంది, ఆ రన్నింగ్ కూడా క్లియర్ చేశాడు. అసలు ఆ రన్నింగ్కు సంబంధించిన దాంట్లో ఏ విధంగా ఉంటుంది, ఆ ప్రాసెస్ ఎట్లా అనేది అబ్బాయి మాటల్లో మనం చూసుకుందాం. చెప్పాను నువ్వు వెళ్ళిన తర్వాత రన్నింగ్కి సంబంధించిన దాంట్లో ఏ విధంగా తీసుకున్నాడు? అసలు ఫస్ట్ లైన్ 3:30కి వెళ్ళాం అక్కడికి, బిఆర్ అంబేద్కర్ స్టేడియం. ఓకే. BHL గ్రౌండ్, CSF యూనిట్లో కాదు. ఓకే. CSF యూనిట్ అనుకుని పోతే అక్కడ లేదు, బిఆర్ అంబేద్కర్ స్టేడియం BHL గ్రౌండ్ ఉంది. ఓకే. అక్కడ పోయినాం. అక్కడ తర్వాత లైన్లో ఉన్నాం. 3:30కి పోయినాం, లైన్లో ఉన్నాం. తర్వాత 6 దాకా లైన్. అది డాక్యుమెంట్ మనకు అక్కడ ఐడి ప్రూఫ్ ఏమి ఉండాలి, ఆధార్, ఓటర్ ఐడి, పాన్ కార్డ్ ఏదైనా ఉండొచ్చు. 2 పాస్పోర్ట్ చూస్తారు. మన అడ్మిట్ పాస్పోర్ట్ సైడ్ టూ అవసరం ఉంటాయి. లోపల తీసుకొని పోతారు. అది మనకి అడ్మిట్ కార్డు ఉండాలా, చెక్ చేస్తారు దాంట్లో దీంట్లో మ్యాచ్ అవ్వాలా. ఒకవేళ దాంట్లో ఫోటో దానికి అప్డేట్ లేకపోతే కూడా ఆపుతున్నాడు. లోపల తీసుకొని అయిన తర్వాత కూర్చోబెడతాడు. బ్యాచ్ చేస్తాడు. 100 మెంబర్స్కి ఒక బ్యాచ్ చేసిన తర్వాత బ్యాచ్ 100 మెంబర్స్ చేస్తాడు. తర్వాత అక్కడికి మనల్ని కొంచెం ముందుకు తీసుకుపోతాడు. తీసుకున్న తర్వాత బ్యాచ్ ఇస్తాడు. కాల్కి లెగ్స్కి ట్యాగ్ చేసేస్తాడు. ట్యాగ్ చేసేసి తర్వాత మళ్ళీ కూర్చోబెట్టాడు. బ్యాచ్ కూర్చోబెట్టిన తర్వాత ఫస్ట్ బ్యాచ్కి 8:30 అండి. 8:30కి పెట్టినాం. 8:30 స్టార్ట్ చేసాం. ఫస్ట్ బ్యాచ్ 8:30, మార్నింగ్ సెషన్ 8:30. ఓకే. అది ఫస్ట్ బ్యాచ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ బ్యాచ్ 16 మెంబర్స్ వాళ్ళు అయినారు. ఓన్లీ 16 అంటే రోడ్ పైన పెట్టారా? మనకు వచ్చేసి ట్రాక్ లో తీసుకున్నారు. సో ఇప్పుడు రెయిన్ టైం కదా, వర్షం పడుతుంది కదా, దాంట్లో మీకు ఎట్లా వచ్చింది? వర్షం పడ్డదా? నేను ఫస్ట్ బ్యాచ్ వర్షం పడ్డది. సెకండ్ బ్యాచ్ కూడా సగం ఆగిపోయింది. తర్వాత ఒక ఎండ్ బుడద ఉండిపోయింది, దిగబడుతుంది. కింద ట్రాక్ వచ్చేసి మరి ఎట్లా ఉంది? అది డస్ట్ పోసినారు కొంచెం. ఒక లైన్ మంచిగా ఉంది, చిప్పేసి డస్ట్ వేసి. సో ఇది గమనించండి, ఏంటంటే కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా రోడ్ అని చెప్పేసి మైండ్ లో ఫిక్స్ అయినటువంటి క్యాండిడేట్స్ ఉన్నారు. చాలా వరకు ప్రాక్టీస్ చేసింది కూడా రోడ్ పైన ప్రాక్టీస్ చేస్తాము, ట్రాక్ పైన ప్రాక్టీస్ చేసిన వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. సో అక్కడ వెళ్ళిన తర్వాత మాత్రం ఖచ్చితంగా ఏంటంటే ట్రాక్ లోనే తీసుకున్నాడు. ఇప్పుడు రెయిన్ టైం కాబట్టి వర్షం పడడం వల్ల చాలా వరకు ఏంటి అంటే మన లెగ్ వచ్చేసి ఇంతవరకు పోయేటటువంటి ఛాన్స్ ఉంది. దాంట్లో చిప్పేసి డస్ట్ వేయడం జరిగింది. కాబట్టి టైమింగ్ వచ్చేసింది అన్నట్లయితే మనకు 20, 21, 19 పడ్డటువంటి క్యాండిడేట్స్ కూడా సో మన టైం ఎక్కువ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంది. ఇప్పుడు ప్రాక్టీస్ చేసినప్పుడు నీ టైమింగ్ ఇక్కడ ఎంత? 19, 20 అట్లా వచ్చింది. 20, 30 అట్లా. ఇప్పుడు ఎంత పడ్డది? టైమింగ్ ఎంత వచ్చింది? 20 to 40 పడ్డది. రైట్. ఇప్పుడు మా అభ్యర్థులకు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు మరి? అంటే సేమ్ ల్యాబ్ అంటే ఈ సేమ్ టైమింగ్లో కొట్టాలా, ఒకటే స్టెప్ మెయింటైన్ చేసి లాస్ట్ వరకు పోతే అయిపోతుంది అంతే. థ్యాంక్ యూ. చెప్పండి. అనుకున్నంత ఈజీగా లేదు గ్రౌండ్. 16 రౌండ్స్ కొట్టాలా, 3:12.5 16 రౌండ్స్ కంప్లీట్ చేస్తే సేమ్ రౌండ్ మెయింటైన్ చేస్తే టైమింగ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్.